స్త్రీలు స్నానం చేశాక పాటించవలసిన నియమాలు. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. జీవితంలో ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని హాయిగా గడపాలని కోరుకుంటారు. జీవితంలో దేనికీ లోటు ఉండకూడదు అని భావిస్తూ ఉంటారు. తమ జీవితం సంతోషంగా ఉండాలని దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో తెలిసి తెలియక చేసే తప్పుల కారణంగా ఒక్కోసారి సత్ఫలితాలను పొందలేకపోతారు. అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అటువంటి పొరపాట్లను నివారించవచ్చు. ముఖ్యంగా స్త్రీలు కుటుంబాన్ని నడిపించే బాధ్యతలో కీలక పాత్ర పోషిస్తారు. ఇక అటువంటి స్త్రీలు కొన్ని నియమాలను గురించి తెలుసుకుంటే ఆ ఇంటికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది. చాలామంది స్త్రీలు స్నానం చేయకుండానే రకరకాల పనులు చేస్తుంటారు. అయితే స్నానం చేయకుడా కొన్ని పనులు చేయకూడదు అన్ని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు స్నానం చేసిన తర్వాతే కొన్ని పనులు చేయాలని, స్నానం చేసి ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, కుటుంబంలోని వారంతా సంతోషంగా ఉంటారని సూచించబడింది. మహిళలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. అందుకే ఉదయాన్నే మహిళలు స్నానం చేసి పనులకు ఉపక్రమించాలని పెద్దలు చెప్పుతారు. స్నానం చేయకుండా డబ్బులు పట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని నమ్ముతారు. లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడే డబ్బును స్నానం చేసిన తర్వాత ముట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెపుతున్నారు. అలాగే మహిళలు స్నానం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్క మీద చెయ్యి వేయకూడదు. తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారని చెబుతున్నారు. ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను నాటడం, తులసిని పూజించడం చాలా శుభప్రదమని చెబుతుంటారు. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత మహిళలు తులసి మొక్కకు నీళ్లు పోసి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అందుకే పొరపాటున కూడా ఎప్పుడు బడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు. స్నానం చేసిన తర్వాతనే తులసి మొక్కకు నీళ్లు పోయాలి. కొంతమంది స్నానం చేయడానికి ముందే జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని, ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చి చేరతాయి అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే జుట్టు దువ్వుకునే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలని, తర్వాతనే తల దువ్వుకోవాలి. అప్పటివరకు తలలో దువ్వెన పెడితే మంచిది కాదని సూచిస్తున్నారు. స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లకూడదని, వంట చెయ్యకూడదని సూచిస్తున్నారు. ప్రస్తుతం బిజీ లైఫ్లో చాలామంది మహిళలు స్నానం చేయకుండా వంట చేస్తున్నారు. అంతేకాదు స్నానం చేయకుండా టిఫిన్, భోజనం కూడా తీసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. స్నానం చేయకుండా వంట చేస్తే, ఆహారం తీసుకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. స్నానం చేయకుండా వంట చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుందని అంటున్నారు. మహిళలు ఎల్లప్పుడూ స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లి ఆహారం సిద్ధం చెయ్యాలి. అలా కాకుండా స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లే అన్నపూర్ణ దేవిని అవమానించినట్టు అవుతుంది. అన్నం దొరకని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.